నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతికి బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి, టీజీ ఏపీ కానీ రైతులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ఇవాళ మాత్రం మీకు కొత్తగా న్యూస్ ఏంటంటే, మనం స్వయంగా దీని మీద నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేటు పిఎం కిసాన్ నిధులు. పిఎం కిసాన్ నిధులు ఎలా పొందుతారు, ఎన్ని ఇప్పుడు మనకు ఎందుకంటే 6,000 నుంచి 10,000 పెంచారు. ఆ 10,000 రూపాయలు ఎన్ని విడతలుగా ఎన్ని డబ్బులు మన అకౌంట్లోకి పడబోతున్నాయో ఈ అప్డేట్ మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. అయితే ముందుగా అయితే 2-3 ముచ్చట్లు అయితే మంచిగా చెప్తాం మీకు ముచ్చట్లు. పిఎం కిసాన్ సన్మాన్ నిధి 18వ విడత పొందని వారితో కలిపి 19వ విడత 2 విడతలు మీకు లబ్ధిదారులకు రైతులందరి ఖాతాలో జమ చేసింది మన ప్రధాన కేంద్ర మంత్రి. అయితే దీని మీద ముఖ్యంగా మ్యాటర్ ఏమైనా వచ్చిందంటే, మనకు 6,000 నుంచి 10,000 పెంపు జరిగింది కదా. ఆ 10,000 కూడా ఎలా ఇవ్వబోతున్నారు, ఎన్ని కోట్ల లక్షల మందికి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అనేది మ్యాటరు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తం వీడియో లాస్ట్లో మళ్ళీ కలిసి మంచి మంచి ముచ్చట్లే మీకు చెప్తా. ఈ వీడియో లాస్ట్లో చూసి లాస్ట్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుని ఛానల్. 19వ విడత తేదీ 14/2 10,000 రూపాయలు 4 పత్రాలు అర్హతలు ఉండాలి. మరి పిఎం కిసాన్ ఎట్లా ఉండాలో మనకు పొందగలరు అర్హులు. ఈ వీడియో లాస్ట్లో చూడండి. మరి దేశవ్యాప్తంగా రైతుల గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే, ప్రధాన మంత్రి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు 19వ విడత డబ్బుల సాయం అందించేందుకు తేదీ ఖరారైంది. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 24, 2025లో విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రం నుంచి 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. పిఎం కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతు ఖాతాలోకి 2,000 చొప్పున మంజూరు చేస్తారు. మనకైతే ఖరారైన తేదీ పిఎం కిసాన్ ఈ ఫిబ్రవరి 2024 తేదీ ఖచ్చితంగా మనకు రైతు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్క రైతులు పొందవచ్చు. వ్యవసాయ శాఖ మంత్రి గత 18వ విడత 2023 అక్టోబర్ 9న మహారాష్ట్రలోని స్కీమ్ నుంచి విడుదలైంది. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్లు జమ చేశారు. ఈ విషయం బీహార్ రాజధాని పట్టణంలో జరిగిన రాఘూర్ 100వ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రైతుల అభివృద్ధి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 19వ విడత పంపిణీ ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు. బీహార్లో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఎక్కడైనా దేశవ్యాప్తంగా స్కీము అమలవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ నమోద్ నిధి పథకాన్ని 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతు ఖాతాలో ఆర్థిక సాయం అందజేయడం, వారి జీవితోపాధిగా మేర్కొపరింది లక్ష్యంగా రూపొందుతుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాది 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తం 3 విడతలుగా రైతుకు బ్యాంకు ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందజేస్తారు. ఈ పథకం ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా 2 లక్షల కోట్లకు పైగా రైతు ఖాతాల్లోకి జమ చేశారు. మనకైతే స్పష్టంగా ఇచ్చారు కదా. ఈ ప్రధాన పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి కంటిన్యూగా పడుకుంటూ వస్తుంది ఈ స్కీము. ఇప్పుడు మనకు 10,000 చొప్పున కూడా పెంచారు. రైతు ఖాతాలో గ్రామంలో, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు సులభంగా అధిక చేసుకోవచ్చు. లభ్యమయ్యే సమాచారాన్ని చేసుకోవాలంటే ఈ కింద స్కీమ్ విధానాలను పొందవచ్చు. ముందుగా ఈకేవైసీ ఆధార్ కార్డు లింకు, త్వరలో యువర్ స్టేటస్ క్లినిక్ చేయండి. అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ నంబరు, క్యాంపు ఎక్కడ చేయండి, ఎంటర్ చేయండి.
ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు రూపొందిస్తుంది. జీవిత జాబితాలో మీరు పేరు ఉంటే మీ పథకం కింద ఆర్థిక సాయం పొందవచ్చు. చూసిర్రా, రైతు తమ గ్రామం, జిల్లా, రాష్ట్రం అధికారంగా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు ఖచ్చితంగా ఎలా పొందాలో దీనికి పీఎం కిసాన్ గవర్నమెంట్ ఆఫ్ లింక్ ఇచ్చింది. దాని ద్వారా పొందవచ్చు. రైతు ఖాతాలకు ప్రధానమంత్రి పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని ప్రతి సంవత్సరము కొనసాగించడమే కాక క్రమం తప్పకుండా విడతలుగా రైతులకు డబ్బు జమ చేయడమే ద్వారా రైతులకు గమనించిన ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకాలకు జీవన ప్రయాణాలను జరుగుతుంది. అయితే వ్యవసాయ శాఖ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దూరపడుతుందట. మరి చూద్దాం. మరిగా చూసిరుగా దోస్తులు, మన అప్డేట్ ఎట్లుంది? నచ్చితే మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. స్వయంగా మన మోడీ గారు ఇచ్చిన అప్డేట్ బీఆర్ నుంచి వచ్చి మనకు బీఆర్లోకి వచ్చి స్కీమ్ను 19వ విడత మనకు అకౌంట్లోకి స్వయంగా 2 లక్షల కోట్ల రైతు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి పీఎం కిసాన్ నిధులు. ఖచ్చితంగా మీకు మాత్రం నచ్చితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట సింబల్ కూడా ఒత్తుర్రి. నేను కూడా ఒక రైతులు, నేను కూడా అలాగే ఇప్పుడు పీఎం కిసాన్ పొందలే, ఇంకా నాకు కూడా పీఎం కిసాన్ మరి పడాలని అందరికి కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై భారత్ భూమి.